ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అఘోరి 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 షార్ట్స్ వీడియోస్ అన్నీ కూడా అఘోరే నిండుంది. గత ఒక నెల రోజుల నుంచి అయితే తను ఎంతగా వైరల్ అవుతుందో మన మీడియాకి సంబంధించి అందరికీ తెలిసిందే. మరి ఏంటి అసలు తను అంతగా వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? తనంతట తను వచ్చి మీడియా ముందు నించుంటుందా లేదా మీడియాని హైలైట్ చేస్తుందా? ఎందుకంటే ప్రతిరోజు రకరకాల న్యూసెస్. ఇప్పుడు ఏమంటున్నామే, నేను ఇక్కడ బయటకు వచ్చేసాక కూడా 8 గుడ్లు ధ్వంసమయ్యాయి, 6 గుడ్లు ధ్వంసమయ్యి వచ్చి నేను తాండవం చేస్తా అని చెప్పేసి అంటుంది. లాస్ట్ టైం ఇలాగే సూసైడ్ చేసుకుంటా, నేను ఆత్మర్పణ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. అప్పుడు అంతా గోల్ అయ్యి పోలీసులు గవర్నమెంట్కి పని పడింది. ఏంటి అసలు ఇంకెన్ని రోజులు ఇలా అఘోరీది నడుస్తూ ఉంటుంది అంటారు? రైట్. అఘోరిని నార్మల్గా ఎవరైనా ట్రెండింగ్లో ఉంటే చాలా మంది ఉంటారు కదా, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ట్రెండింగ్లో ఉంటే కేవలం డిజిటల్ మీడియా కవర్ చేస్తుంది. ఇక్కడ ఈ అఘోరిని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా రోజు చూపిస్తుంది. అఘోరిని లేనిది వార్త లేదు, అసలు న్యూసే లేదు అఘోరిని. సో దాని తగ్గట్టు అఘోరిని కూడా యాక్టివిటీస్ అలాగే ఉంది. స్టార్టింగ్లో ఆమె ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసమైన తర్వాత ఆమె వచ్చి ముత్యాలమ్మ టెంపుల్లో ఒక పూజలు చేసింది. సో అప్పుడు వైరల్ అయింది. కానీ అంతకంటే ముందే రాజేష్ అని చెప్పేసి ఆయన హ్యాష్ట్యాగ్ జర్నలిస్ట్ రాజేష్ అన్న, ఆయన ఫస్ట్ ఆయననే ఆమెను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసినాడు. సో నాకు చెప్పిండు, ఆయన ఇంటర్వ్యూ చేయగానే నాకు లింక్ పెట్టినాడు అక్టోబర్ 14, 15 ఆ టైంలో. సో నేను చూసి అంటే సరే చేసినాడు కదా ఈయన, నేను లైట్ తీసుకున్నా. సో 2-3 డేస్ తర్వాత నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా మొత్తం కూడా ఆమె ఇంటర్వ్యూ చేసినాయి. లైన్గా షామీర్పేటలో వెళ్ళడము, ఒక ఇంటర్వ్యూ అయిపోగానే వెయిట్ చేయడం. ఎవరైనా ట్రెండింగ్లో ఉంటే మనం వెళ్ళి వెయిట్ చేస్తాం కదా ఇంటర్వ్యూ కోసం, అట్లా చేయడం జరిగింది. ఒకసారి ఆయన కూడా కాల్ చేసాం లైవ్లో. సో అయితే ఆయన చేసిన తర్వాత అన్ని ఛానల్ లైన్ కట్టినాయి. సో ఆయన చేసి మన యూట్యూబ్ యాంకర్స్ గ్రూప్లో వేయడము, చాలా మంది నెంబర్ తీసుకొని ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఆమె ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చింది. ముత్యాలమ్మ టెంపుల్ తర్వాత ఆ ఇష్యూ బాగా వైరల్ ఉండే. సో దాని తర్వాత ఇంటర్వ్యూలో రకరకాల క్వశ్చన్స్ అని కూడా అడిగినారు. సో ఆమె శవాలు తింటుందని, చేతబాటులు చేస్తుందని రకరకాల మనకు థమ్స్ హెడ్లైన్స్తో వచ్చినాయి. సో అప్పుడు ఈ అఘోరిని చాలా మంది ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ఈమె కేదార్నాథ్కి వెళ్ళిపోయింది. కేదార్నాథ్కి వెళ్లే ముందు ఏమైందంటే, ఈ అఘోరిని కాదు, ఈమె ఒక ట్రాన్స్జెండర్. శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్జెండర్గా మారి ఇప్పుడు అఘోరిని వేషం వేసిండు అని చెప్పేసి ఒక ప్రముఖ డిజిటల్ మీడియా నిజాన్ని బయటకు తీసుకొచ్చింది వాళ్ళ ఊరికి వెళ్ళి. సో అక్కడ నుంచి ఆయన కేదార్నాథ్కి బయలుదేరిండు. అఘోరిని వెళ్ళిపోతూ, నేను కేదార్నాథ్లో మా గురువు ఉంటాడు, ఎన్నో సంవత్సరాలకు ఆయన కొండ కిందికి వస్తాడు, కలిసి వస్తానని. ఆ మార్గ మధ్యలో ఆమెని పోలీసులు ఆపినారని చెప్పి వార్త, తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన వార్తలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో ఆమె ఒక లైవ్ వీడియో తీసుకుంది, అంటే ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. ఒక ప్రముఖ మీడియా అధినేతను గురించి మాట్లాడుతూ, డిజిటల్ మీడియా అధినేత, ఆయన గురించి మాట్లాడుతూ, నీ ఛానల్ లేకుండా చేస్తాను, నాశనం చేస్తా అన్నది. నా పైన తప్పుడు వార్తలు వేస్తున్నారు, పోలీస్ స్టేషన్లో పట్టించినారు అని. కానీ అఘోరిని ఆవేదన అది కాదు. ఆమెకు ఎందుకు అంత ఆవేశం వచ్చింది, ఎందుకు అట్లా సెల్ఫీ వీడియో తీసిందంటే, అప్పటి వరకు అఘోరిని అని ఫేమస్ అయిన ఆమెకు ఈమె అఘోరిని కాదు, ఈమె ఒక ట్రాన్స్జెండర్. అసలు పేరు శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాన్స్జెండర్ గా మారిండు. ట్రాన్స్జెండర్ నుంచి అఘోరిని వేషం వేసిన నిజం బయటకు తేవడంతో ఆమెకు చాలా ఆగ్రహం వచ్చింది. సో తిట్టింది, కేదార్నాథ్కి వెళ్ళింది. ఇక రాదు ఏమో అనుకున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఆమెది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆమె రిటర్న్ అయ్యి శ్రీకాళహస్తి జనిత శ్రీకాళహస్తి టెంపుల్లో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన తర్వాత మళ్ళీ చూపించడం మొదలు పెట్టారు. 4-5 డేస్ గ్యాప్ వచ్చింది అనుకుంటా, చూపించడం మొదలు పెట్టినారు. సో ఆలయంలోకి ప్రవేశించాలని ట్రై చేసింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను పట్టుకొని ఆమె అక్కడ ఉండి, ఆ తర్వాత మళ్ళీ కొమరవెల్లి తెలంగాణలో ఉన్న ప్రధాన దేవాలయాలకు వెళ్ళిపోయింది. హిస్టారికల్ టెంపుల్స్కి అన్ని వెళ్ళి, నేను ముత్యాలమ్మ టెంపుల్లో ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పింది. ఆత్మార్పణం చేసుకుంటా అంటే పోలీసులు మళ్ళీ ఆమెను పట్టుకొని మళ్ళీ మహారాష్ట్ర సరిహద్దుల్లో మళ్ళీ విడిచిపెట్టారు. ఇక అఘోరిని టాపిక్ అయిపోయింది అనుకున్నాం. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 1 or 2 days అసలు న్యూస్ లేదు అఘోరినిది, అక్కడక్కడ వీడియోలు రావడం. సో ఇక్కడ అఘోరిని మళ్ళీ ప్రత్యక్షమైంది. తాజాగా మంగళగిరి జనసేన మెయిన్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ విజయవాడ హైవే పైన బైఠాయించింది. పవన్ కళ్యాణ్ని కలవాలని నేను ఖచ్చితంగా కలుస్తా అని చెప్పేసి. పోలీసులు వినకపోతే పోలీసుల పైన త్రిశూలంతో దాడి చేసింది. మనం చూడొచ్చు విజువల్స్ లో. దాడి చేసిన తర్వాత పోలీసులు ఇంకా తాళ్లతో కట్టేసి ఆమె డీసీఎంలో పడేయడం జరిగింది. అంతకంటే ముందు ఆమె కారు వాషింగ్ చేయించుకుంటుందంట ఒక దగ్గర. ఒక వీడియో జర్నలిస్ట్ వీడియో తీస్తుంటే ఆమె త్రిశూలంతో కొట్టిందంట. సో ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది? ఒకవేళ ఆమె నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందూ దేవాలయాలపైన దాడి జరుగుతుంటే, దానికి ఏమన్నా మనం చూస్తుంటాం సినిమాలో, ఏదైనా తప్పు జరుగుతుంటే ఒక హీరో కానీ
ఆయన కనబడకుండా ఎవరైతే తప్పు చేస్తున్నారో సమాజంలో వాళ్ళని లేకుండా చేస్తారు. అవును. సో మనం కోరుకోవట్లేదు అలా అవన్నీ, కానీ అలాంటి సంఘటనలు జరిగితే బాగుండేది. అవును. ఆమె ఏం చేస్తుంది, హిందూ దేవాలపై దాడి అవుతుంది, అవును. అది ఆగుతలేదు. అక్కడ ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్, అంతకుముందు నాంపల్లిలో, రీసెంట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ టెంపుల్లో దాడి జరిగింది. అవును. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో అఘోరిని తాజాగా ఆమె జనసేన కార్యాలయం ముందు ఆమె పోయి బైఠాయించి పవన్ కళ్యాణ్ కలవాలి అని, అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ కలుస్తా అన్నది అవును. కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ కలవబోతుంది అని. అవును. సో ఇప్పుడు కలవాలని ట్రై చేసింది, పోలీసులు పంపించట్లేదు. మధ్యలో ఎవరో ఎర్రటి వస్త్రం ఇచ్చినారు ఆమెకి వేసుకోమని చెప్పి, నిన్ను ఇలా డబ్బు దవ్వట్లేదు అట్లా న్యూడ్గా ఎవరికి ఉంటుంది, అది ఇబ్బందికరం కదా మీడియాకైనా పోలీసులకైనా, అట్లా ఇబ్బంది కదా. అవును. సో ఒక రెడ్ కలర్ డ్రెస్ ఇస్తే ఆమెకి శారీ లాంటి పంచ లాంటిది ఇస్తే ఒక 2 or 3 days పెట్టుకుని తర్వాత మళ్ళీ ఆమె దిగంబరంగానే రెడీ అయిపోతుంది. అవును. సో మనం ఒకసారి ఈ రాజేష్ గారిని లైన్లో తీసుకుందాము. ఖచ్చితంగా. రాజేష్ అన్న, హ్యాపీ బర్త్డే అన్న. అన్న లైవ్లో ఉన్నా. సో నేను మా యాంకర్ జినిత ఉన్నాము లైవ్లో. చిన్నది మన అఘోరిని టాపికే. బేసిక్ ఏం మాట్లాడుతున్నామంటే, అఘోరిని పరిచయం చేసింది మీరే, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది మీరే. సో మీరు చేసిన తర్వాత వైరల్ అయింది, అందరు ఫాలో అయ్యారు మిమ్మల్ని ఇంకా. సో అసలు మీరు అఘోరిని ఎట్లా తీసుకున్నారు కాంటాక్ట్, ఎట్లా మీకు కాంటాక్ట్ దొరికింది, ఏ విధంగా ట్రై చేసినారు, ఇది ఒకసారి మా వ్యూవర్స్ కూడా తెలియాలని చెప్పేసి టాపిక్ చేస్తున్నాం. అన్న చెప్పండి. హలో, నమస్తే నరేష్ భాయ్. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న. సో ఏం లేదు, అఘోరి అనేది కొంచెం కొత్తగా అనిపించింది. జనరల్ గా ఏమైందంటే, మనకు జనరల్ గా న్యూస్ ఫాలో అవుతున్నటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని టెంపుల్స్ తిరుగుతా ఒక నగ్నంగా ఉన్నటువంటి అఘోరి మనకి కనిపించింది. ఓకే. కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఆమె వేములవాడ వెళ్ళటం, రాజన్న సిరిసిల్ల వెళ్ళటం. ఏది ముత్యాలమ్మ టెంపుల్ కి ముందే దాదాపు 1 month బ్యాక్. ఆల్మోస్ట్ నేను చెప్పేది ఇది దసరా ఆ టైంలో మాట, దసరా వినాయక చవితి ఆ టైంలో. సో అప్పుడు ఏమైందంటే, టెంపుల్స్ తిరుగుతా కొన్ని వెబ్సైట్స్ లో వార్తలు రావటం, తర్వాత అప్పట్లో ఆమెతో మాట్లాడడానికి కూడా చాలా అందరూ భయపడినటువంటి పరిస్థితులు. ఆమె ఎవరు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఇట్లాంటి సందర్భాల్లో ఏమైందంటే, టెంపుల్స్ రాజన్న సిరిసిల్ల, తర్వాత మనకి వేములవాడ, తర్వాత జోగులాంబ ఇట్లా తిరుగుతా ఉంది. అయితే ఆ క్రమంలో ఈమె ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, ప్రపంచానికి పరిచయం చేయాలి ఇట్లాంటి తిరుగుతున్నాను. అసలు ఈమె ఉద్దేశం ఏంది, ఎందుకు నగ్నంగా తిరుగుతుంది, అసలు అఘోరాలు ఉంటారు కానీ అఘోరీలు అనేది కొంచెం డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్ లాగా ఉంది. అసలు లేడీ అఘోరీలు ఉంటారా అనేది ఒకటి నాకు మైండ్ లో అనిపించింది అటువంటి పరిస్థితి. సో అప్పుడు ఏమనుకున్నానంటే, అసలు ఈమె గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. అసలు ఎక్కడ ఉంది, ఏంటి ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎందుకు ఈమె ఇట్లా తిరుగుతుంది టెంపుల్స్ వెంబడి పడి, ప్లస్ ఆమె కారు వేషధారణ కూడా కొన్ని ఫొటోస్, అంటే నెటిజన్స్ కొంతమంది వాళ్ళే పబ్లిక్ ఈమెను చూసి రెస్పాండ్ అయ్యి వీడియోలు తీసి యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో పెట్టినటువంటి వీడియోలు నేను చూసి యాక్చువల్ గా. ఆ వీడియోస్ ఎప్పుడైతే వైరల్ అయినాయో కొన్ని వెబ్సైట్స్ వాళ్ళు కూడా కొన్ని వార్తలు రాశారు, ఇట్లా లేడీ అఘోరి టెంపుల్స్ దర్శనాలు చేస్తుంది అని చెప్పి రాశారు. సో ఈమెను ట్రేస్ చేసే క్రమంలో మనకి లోకల్ జర్నలిస్ట్ నెట్వర్క్ లో అక్కడ టెంపుల్స్ సెంటర్స్, ఇప్పుడు వేములవాడ అయితే వేములవాడ రిపోర్టర్, తర్వాత ఇట్లాంటి వాళ్ళని ఒక 45 నేను టచ్ చేసి చూసిన. టచ్ చేస్తే అప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు, అన్న మాకు తెలియదు, వచ్చారు దర్శనం చేసుకొని పోయారట, కానీ ఎవరో కూడా తెలియదు, ఆమె వచ్చింది ఆల్ ఆఫ్ సడన్ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, మాకు కూడా తెలియదు అన్న, సమ్ పబ్లిక్ వీడియోలు తీసి పెట్టడమే గానీ నాకు తెలియదు అన్న అని వాళ్ళు అన్నారు. సో అప్పుడు ఏమైందంటే, నేను ఇంకొంచెం డీప్ కి వెళ్ళి రిపోర్టర్లకు సమాచారం లేదు, కొన్ని ఈవోలకు అయితే సమాచారం ఉంటుంది, టెంపుల్స్ ఈవోకి అని చెప్పి ఉంటది కదా. సో అప్పుడు నేను ఏం చేసిన, ఈవోస్ ని అటెంప్ట్ చేసిన, ఈవోస్ నెంబర్స్ తీసుకుని వాళ్ళతోటే ఈవోల్ని ఫోన్ లో మాట్లాడిన, 2-3 ఈవోల్ని మాట్లాడిన. నాకు జోగులాంబ ఈవో కొంత పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యిండు. అయితే ఆయన ఏమన్నాడంటే, నేను వచ్చాను, కలిశాను, చూశాను ఆమెని, బట్ నాకు సమాచారం లేదు. అయితే నేను ఆయనకు ఫోన్ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే, మిగతా ఈవోలతో మాట్లాడే సందర్భంగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఈమె ఒక 6 నిమిషాలు వీడియో తీసి పెట్టారన్నమాట. అది అప్పటికే దాదాపు 3 lakhs 2 lakhs పోయింది వ్యూస్. సో ఆ వీడియో నాకు జస్ట్ సెర్చ్ చేసిన క్రమంలో ఇంటర్నెట్ లో ఆ వీడియో నాకు కనిపించినప్పుడు ఆమెతో జస్ట్ ఒక ఈవో పక్కన కూర్చున్నాడు, జోగులాంబ టెంపుల్ కి వచ్చినప్పుడు సందర్భంగా అక్కడ వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి జస్ట్ మాట్లాడిన ఒక సెల్ఫీ వీడియో లాగా ఉండింది అది. సో అప్పుడు ఏమైనారంటే,
అప్పుడు ఈవోతో చెప్పాను, సార్ మీరు కూడా పక్కన కూర్చున్నారు ఆమెతో పాటు, మీరు వచ్చిన సందర్భం ఖచ్చితంగా మీరు ఉంటుందని నేను మీకు కాల్ చేశాను, కొద్దిగా హెల్ప్ చేయండి, ఆమె ఇంటర్వ్యూ ఎట్లా తిరిగా తీసుకోవాలి అని అన్నా. ఆయన అన్నాడు, నా దగ్గర కూడా నెంబర్ లేదు రాజేష్ గారు, నేను ఒకసారి కనుక్కుంటా, మా ప్రధాన పూజారిని కానీ వాళ్ళని కానీ కనుక్కుంటా అని చెప్పి అన్నాడు. ఓకే. అన్న తర్వాత నాకు విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే పూజారి నెంబర్ కనుక్కొని నాకు షేర్ చేశాడు. షేర్ చేసిన క్రమంలో ఆమె ఫోన్ చేస్తే ఆమె రెస్పాండ్ అయ్యి, నేను ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వను, నా గురువు పర్మిషన్ తీసుకోవాలి, అసలు నేను మాట్లాడినప్పుడు నాకు సంబంధం లేదు, నేను నా ఇది కోసం నేను వెళ్తున్నా, టెంపుల్స్ కోసం, నా ధర్మం కోసం నేను టెంపుల్స్ తిరుగుతున్నా, అది ఇది అని చెప్పుకుంటూ వచ్చింది. స్టార్టింగ్ ఇగ్నోర్ చేసింది అయితే. ఇగ్నోర్ దాదాపు నేను 20 days ఫాలో అప్ చేసాను. అంటే ఆమె పబ్లిసిటీ షోకు ఉంది ఆమె కానీ కూడా ఇందమన్నా పబ్లిసిటీ షో కంటే తర్వాత ఇంటర్వ్యూస్ ఎక్కువైన తర్వాత వచ్చింది నాకు అనిపిస్తుంది. బిఫోర్ ఆమెకు లేదు, ఆమె చాలా అవాయిడ్ చేసింది స్టార్టింగ్. ఇంటర్వ్యూ గురువుతో మాట్లాడాలి, నా గురువు పర్మిషన్ తీసుకోవాలి, అసలు ఏం మాట్లాడతారు, మీరు ఏం ఇంటర్వ్యూలు చేస్తారు. అయితే నేను క్వశ్చన్ ఎట్లా ప్రిపేర్ చేసుకున్నట్టు ఆ మీద ఉన్నటువంటి ఆరోపణ, ఆమె వీడియోస్ కి ఆల్రెడీ వైరల్ అయిన వీడియోస్ కింద కామెంట్స్ లో చాలా వరకు లిప్స్టిక్ అవసరమా, లేకుంటే ఇట్లా డిఫరెంట్ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి నెగిటివ్ కామెంట్స్ కొన్ని ఉంది. సో అవి నేను బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని ఎటు తిరిగి వినాయక చవితి రోజు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందే. వినాయక చవితి రోజు ఫోన్ చేయమని ఒప్పించిన, చాలా వరకు చాలా రిక్వెస్ట్ చేసిన, ఆమెకు అసలు నా నెంబర్ ఎట్లా దొరికింది, ఎవరు ఇచ్చారని కూడా చాలా క్వశ్చన్స్ వేసింది. తర్వాత నేను అక్కడికి అన్నా, మీ ఊర్లో మంచిర్యాలలో తీసుకుంటే, మంచిర్యాలలో నేను ఎవరికో తెలియదు ఇచ్చినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా, అసలు వాళ్ళకి నేను తెలియదు ఆ నెంబర్ ఎట్లా దొరికింది అన్నది. ఇట్లనే సంజయించి లాస్ట్ కి ఇంటర్వ్యూకి ఒప్పించుకున్నా. వినాయక చవితి రోజు ఫోన్ చేయమంటే వినాయక చవితి రోజు ఫోన్ చేస్తే వినాయక చవితి నా ఫోన్ ఎత్తలే. తర్వాత కూడా 1 week అసలు ఫోన్ ఆన్సర్ చేయలే, కట్ చేసేది నిర్దాక్షిణ్యంగా, అసలు ఫోన్ ఎత్తకపోయేది. అయితే వన్ ఫైన్ డే ఒకరోజు ఇట్లా విసిగిస్తుంటే ఒక రోజు రాత్రి 10 గంటలప్పుడు ఎందుకు అనుకోకుండా ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే మరి 3 ఎట్లుందో తెలియదు కానీ ఏ టైంలో ఉందో తెలియదు. నా పొద్దున 6 కెమెరామెన్ తీసుకొని వచ్చేసేయి నువ్వు పలానా శ్మశానం కడిగా అని చెప్పి, కూకట్పల్లి శ్మశానం కూడా నేను చెప్తాను సరే అని చెప్పి 6 నేను రెడీ అయ్యి మా కెమెరామెన్ అప్పటికప్పుడు 10:30 చెప్పుకుని రెడీ అయ్యి కూర్చున్నాను. పొద్దున్నే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్. 6 గంటలకు నేను బయలుదేరినా, లొకేషన్ కి వస్తున్నా, బయలుదేరినామని చెప్తామని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. చిన్న వెబ్ సిరీస్ అయితే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే నాకు అసలు విసుగొచ్చింది. అసలు ఇదేం జరుగుతున్నాయా, పొద్దున్న 5 లేచి రెడీ అయ్యి ఇంటర్వ్యూ పోదాం తయారైపోతుంటే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి, సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి కెమెరామెన్ కూడా వెళ్ళిపోరా బాబు రిటర్న్ అని చెప్పి నేను ఇంటికి వచ్చి, మా ఆఫీస్ ఇట్లా 9-10 అట్లా గంటల వర్షం, సో ఆ టైంకి వెళ్ళిపోదాం మళ్ళీ చెప్పి ఇంటికి వచ్చి నేను మామూలుగా కూర్చొని ఫోన్ చూసుకుంటే కూర్చున్నా. ఆ టైంలో మళ్ళీ మెసేజ్ వచ్చింది, నువ్వు నాకు ఆ రోజు మండే రోజు అనమాట. సో నాకు సండే నైట్ మండే రోజు నాకు పూజ లేకుంటే గుడి టెంపుల్ కృష్ణలు ఉంది, నువ్వు మార్నింగ్ 9కి వచ్చేసి అని మెసేజ్ పెట్టి. సో అని చెప్పి మళ్ళీ నేను కెమెరామెన్ ఫోన్ చేసి, అరే బాబు ఇట్లా రమ్మని చెప్పింది, వెళ్దాం పద అర్జెంట్ అని చెప్పి మళ్ళీ నేను బయలుదేరి వెళ్తే ఆమె 6 గంటలకు వచ్చింది. ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ గా చేసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి వ్యూస్ వచ్చినాయి. ఆమె స్టార్టింగ్ లో ఇనిషియల్ డేస్ లో చాలా బాగుండే, బాగా కొంచెం పబ్లిక్ కూడా బాగా ఆదరించరామని, మరి ఆమె ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఇప్పుడు ఆమెని మీడియా ఎంటపడటం, చాలా ఛానల్స్ ఇంటర్వ్యూస్ తీసుకోవటం, నేనే చాలా మంది నెంబర్స్ షేర్ చేసిన పర్సనల్ గా అందరూ అడిగితే, తర్వాత ఇంకా ఆమె మరి ఏం కాన్షియస్ కోల్పోయినా తెలియదు. మనం కూడా వరంగల్ శ్మశానానికి వీడియో కాల్ చేసి కార్తీక పౌర్ణమి ఇట్లా పూజలు చేస్తున్నాం అని చెప్పి చూపించుకు నాకు. తర్వాత మరి నిన్న జరిగిన మంగళగిరి ఘటన నాకే నిజంగా షాకింగ్. ఎందుకు ఆమె మీడియా వాళ్ళ మీద తిరగబడుతుంది, పోలీసుల్ని కొట్టడం ఏంటి, గతం నుంచి కూడా చెప్పేది అంటే నా మీద చేసేంత దమ్ము ఉందా అంటే, ముత్యాలమ్మ గుడి అటాక్ తర్వాత ఇది పోయి ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళటం, తర్వాత శంషాబాద్ వెళ్ళటం, తర్వాత నేను కార్లో కూర్చొని ఆత్మార్పణ చేసుకుంటా అని చెప్పడం, అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఆత్మార్పణ అనేది నీకు అవసరమా అమ్మ, నువ్వు సూసైడ్ చేసుకోవటం సాధించేది ఏంటి అంటే, లేదు దానికి ఏదో కొత్త నిర్వచనం చెప్పింది, సనాతన ధర్మం పోరాటం అది ఇది, భక్తులు ఇంత లేరు అది ఇది. నేను అక్కడికే అన్నా లైవ్ లో, నేను చేసిన లైవ్ ఇంటర్వ్యూస్ లోనే, నీకు నువ్వు పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తుల కోసం నీ ధర్మం కోసం నువ్వు పోరాడుతున్నప్పుడు నువ్వు పక్కన పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా, నువ్వెందుకు ఆ దిశగా వెళ్తున్నావు, మరి నువ్వు రాంగ్ ట్రాక్ లో పోతున్నట్టుకున్నావు అంటే, లేదు నా ధర్మం కోసం నేను ఎక్కడికైనా పోతే దేనికైనా తెగిస్తా అని చెప్పుకుంటూ ముందుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత నిన్న మంగళగిరి కట్టిన తర్వాత రియల్ గా షాక్. అసలు అది ఎవరు ఊహించలేదు. పోలీసులను కొట్టడం, లేకుంటే అసలు ఒక మతి స్థిమితం లేని మనుషుల్లాగా కాలు చేతులు కట్టేసి వెహికల్లోకి ఎక్కించి పంపించడం అంటే, మొన్నటికి మొన్న నంద్యాలలో ఆమెకి పూల వర్షం తోటి బ్రహ్మరథం బట్టి పోలీస్ ఎస్కాట్ వాహనాలతోటి కాళహస్తి గాని లేదంటే కనుక యాగంటి అటువైపు పాదయాత్ర కారు షెడ్డుకు పోతే ఆ రోజు నడుచుకుంటూ గుడ్లు తిరిగితే పాదయాత్రలో నెంబర్ ఆఫ్ భక్తులు ఆమె బ్రహ్మరథం పట్టారు.
ఇది ఆమె కూడా షేర్ చేసింది నాకు లైవ్ లో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత భక్తులు అంత నా మీద నిస్వార్థంగా వచ్చిన నా మీద ప్రేమ చూపిస్తున్నారు ఆమె చెప్పింది. ఆమె కూడా షాకింగ్ ఒక రకంగా భక్తులు ఆ విధంగా రావడం. అట్లాంటి ఆమె నిన్న అంత సడన్ గా భక్తుల మీద తిరగబట్టడం, పబ్లిక్ మీద తిరగబట్టడం, వాళ్ళ ఆవేశానికి ఈమె ఈమె గురి కావటం, ఈమె కారు ధ్వంసం చేయించుకోవటం, ఈమెను కొట్టడం వాళ్ళందరూ. అంటే ప్రజలు కూడా ఓపికతోటి చూశారు ఈమె చేసినవన్నీ కూడా. వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ అయ్యారేమో అని అనుకుంటున్నాను నేనైతే వాస్తవానికి. ఎందుకంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయ్యి నన్ను ఎవడు ఏమీ చేయలేడు అదొక పాట ఉంటుంది చూసారా, ఆ విధి వక్రీకరించి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అది ఎవరు అతిథులు కాదు. అది అఘోరీలైనా లేకుంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా మనం సమాజంలో ఉన్నప్పుడు కొన్ని లిమిట్స్ కి మనం క్రాస్ అవ్వకూడదు. కానీ ఎవరైతే రాజేష్నాథ్ అఘోరా అని ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన కూడా పెద్ద అఖాడానికి చెందిన అతనే. ఆయన కూడా మొదట్లో ఈమెను వ్యతిరేకించినోడే. ఈమె అప్పట్లో వైరల్ అయినప్పుడు అసలు ఈమె అఘోరానే కాదు ఫేక్ అఘోరా అని చెప్పి ఆయనే చెప్పినాడు. అఖాడాలు 13 అఖాడాల గురించి ఆయన చెప్పినాడు. మొన్నటికి మొన్న వేములవాడలోనే ఎక్కడో ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తే ఈమె నల్లబట్ట కట్టి తర్వాత ఆయన కూడా ఈమె చేసే పోరాటానికి ధర్మాన్ని సపోర్ట్ చేస్తాను ఆయన పిలుపు ఇవ్వటం, నా మద్దతు ఉంటుందని ఆయన చెప్పటం. చెప్పిన మరుసటి రోజు అంటే ఒక రకంగా డివోషనల్ సర్కిల్ లో ఒక సాధువులు సన్యాసులు సాధు సంతతిలో ఈమెకి పాజిటివిటీ పెరుగుతుంది. ఈమె చేసే ధర్మ పోరాటం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం అంతకుముందు వైజాగ్ లోకి వెళ్తే అక్కడ కూడా ఒక స్వామీజీ ఈమె తీసుకెళ్లటం, ఆయన ఈమె మీద బట్టలు కట్టడం, దిగంబరంగా కాకుండా బట్ట ఉంటే బాగుంటుందని బట్ట కట్టడం. సో మళ్ళీ ఈమె తీసేయటం, వాళ్ళ కట్టడం ఈమె తీసేయటం. అంటే సరే వాళ్ళు తీసేస్తారా ఉంచుకుంటారా, ఆమె దేహం మీద ఉపకారం ఉందా లేదా అంటే అన్ని తెగించిన వాళ్ళకి ఏమి ఉండవు ఒక డివోషనల్ లైన్ పోయినప్పుడు. కానీ ఏంటంటే మనం సమాజంలో ఉంటున్నాం, అడవుల్లోనో ఇంకో దగ్గర ఎక్కడో హిమాలయాల్లో కూర్చుంటే ఎవరికి మనకు కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసి నడుస్తుంది. ఒక సమాజంలో ఉన్నప్పుడు కొన్నిటికి మనం ధర్మబద్ధులై ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఆమెకి రాజకీయంగా కూడా ఆమె కొన్ని ఇన్వాల్వ్మెంట్ అవటం, ఆమె నరేంద్ర మోదీని క్వశ్చన్ చేయటం, లేదంటే సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించడం. అంటే ఒక సనాతన ధర్మ పోరాటం అని చెప్తున్నటువంటి ఆమె రాజకీయంగా విమర్శలు ఎక్కువ పెట్టి తర్వాత తర్కాన్ని కూల్చేస్తా అని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేసి ఒక వర్గానికి కించపరిచి ఇంకో వర్గానికి సపోర్టివ్ గా ముందుకు తీసుకెళ్ళడం అనేది ఏ వ్యవస్థ ఒప్పుకోదు. మన కంట్రీ సెక్యులర్ కంట్రీ, అందరికీ సమాన హక్కులు ఉన్నటువంటి కంట్రీ. కాబట్టి ఆమె పోయే లైన్ లో కొంత రాంగ్ ట్రాక్ లేకపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. అందుకనే ప్రజల ఆగ్రహావేశాలకు గురైంది. అంటే ఏముంటుందన్నా మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా ఆమె మెంటాలిటీ. సో మీరు బాగా చాలా వరకు కూడా మాట్లాడడం, ఎప్పుడు కూడా ఆమె టచ్ లో ఉండడం, ఆమె మీకు లైవ్ కాల్స్ చేయడం ఇవన్నీ చూస్తున్నారు కదా. ఆమె మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఆమె ఫైనల్ ఏం చేయాలనుకుంటున్నది? లేదు ఆమె ఏంటంటే ఆమెకి ఏదో సెన్సేషన్ చేయాలా, లేదంటే కనుక అందరిని అటెన్షన్ డైవర్ట్ చేయాలా, అందరితోటి నాతోటి అంటే ఆమె భక్తులుగా ఫాలోవర్స్ అవ్వాలని ఏమి ఎప్పుడు లేదు. ఆమె చెప్తూనే ఉంది రెగ్యులర్ గా మనతో వీడియో కాల్స్ లో మాట్లాడినప్పుడు కానీ వాటికి కానీ, నన్ను ఎవరు మొక్కకండి, నా తోటి మీరు ఎవరు మాట్లాడకండి, నా ధర్మం కొద్ది నేను చేస్తున్నటువంటి పోరాటంలో నా పోరాటం నేను చేస్తా. కాబట్టి ప్రభుత్వాలు స్పందించట్లేదు అనేది ఒకటి ఆమె ప్రధాన ఎజెండా. ఓకే, ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా ఇప్పుడు? ఎండ్ కార్డ్ పడిందంటే దీన్ని అరెస్ట్ చేశారు, దాని మీద ఏమీ నాకు తెలిసి రియాక్షన్ రాలేదు. పోలీసు వాళ్ళు కూడా మళ్ళీ వదిలేసినట్టున్నారు ఆమె రాత్రి. నగరికల్ దాకా విన్నా. నేను మళ్ళీ ఆమెతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నిన్న అంత ప్రజల ఆగ్రహవేశాలకు గురయ్యి ఆమె పన్నులు తిని పోలీసులు కొట్టి అది ఒక జర్నలిస్ట్ గా మనం దాన్ని సపోర్ట్ చేయకూడదు. కాబట్టి ఫర్దర్ గా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది. అన్న రైట్ అన్న, ధన్యవాదాలు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. థ్యాంక్ యూ. ఓకే అన్న, బాయ్ అన్న. రైట్, ఫైనల్ గా అయితే నిన్న జరిగిన సంఘటన, ఒకవేళ నిజంగా ఆమె పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకున్నప్పుడు అపాయింట్మెంట్ అన్నా, లేకపోతే హిందూ ధర్మం కోసం ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది గురువులు ఉన్నారు, సో వాళ్ళ త్రూ అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుంటుండే. జనిత అపాయింట్మెంట్ తీసుకుని ఆయన పిలిచినప్పుడు వెళ్ళి, అంటే ఆయన దగ్గర కూడా న్యూడ్ వెళ్లకుండా వస్త్రం వేసుకుని వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసి ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఉంటే ఆయనతో మాట్లాడితే, ఆయన కూడా ధర్మం కోసమే ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటే మాట్లాడి పంపిస్తే బాగుంటుండే. ఇక్కడ ఆమె ఆ విధంగా కలిసే ప్రయత్నం చేసేది ఉండే. కానీ ఈమె అక్కడ వెళ్లకుండా డైరెక్ట్ నిరసనల ద్వారా ఇది కూడా జరగదు. పెద్ద ఉద్యమం జరిగితే ఏమైనా జరగవచ్చు, కానీ ఇక్కడ నార్మల్ గా ఆమె వెళ్ళి కలవకుండా అపాయింట్మెంట్ తీసుకోకుండా రోడ్డు పైన ఎంత ధర్నా చేసినా లా అండ్ ఆర్డర్ ఊరుకోదు కదా, ఆమెను తీసుకెళ్ళారు. సో అసలు ఆమె నిరసన తెలిపినా కూడా ఆమెని పోలీసులు తీసుకెళ్లేటప్పుడు వెళ్ళిపోతే బాగుంటుంది. ఫస్ట్ పోలీసులు పంపించే ప్రయత్నం చేశారు, తర్వాత
ఆమె వెళ్లకుండా అక్కడ త్రిశూలంతో దాడి చేయడంతో ఆమెకు పట్టుకొని డీసెంబులేషన్ ఆ విజువల్స్ మనం చూసినాం. తాడులతో బంధించి ఆమె తీసుకెళ్ళాం. సో ఈమెకి ఇంత కీర్తి వచ్చి అంత అపకీర్తే కదా. అవును అంతే కదా. ఇప్పుడే తనని బయట మొక్కుతున్నారు. ఎప్పుడైతే తన వస్త్రాలు ధరించి బయట గుళ్ళోకి వెళ్ళిందో ప్రతి ఒక్కరు తనని మొక్కడం జరిగింది. చిన్న చిన్న వీడియోస్ మనం చూస్తే చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళందరూ అమ్మ మాత అని మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇలాంటివి చేయడం అంటే కొంచెం మైనసే తనకి. రైట్, చూడాలి ఏం జరుగుతుందో. ఎండకాలు పడే అవకాశం ఉంటుందా, లేకపోతే పోలీసులు నిజంగా ఆమెకి ఏదైనా మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి వేరే రాష్ట్రాలకో లేదా హిమాలయస్ కో పంపించే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతే, మరి చూడాలి ఇంకేం జరుగుతుంది. రైట్.